గతంలో అఖిలపక్ష సమావేశం అని చెప్పి మన డంపింగ్ యార్డ్ దగ్గర జరిగినటువంటి సమావేశంలో మరి నేను కూడా భాగస్వామ్యం అయినా. అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, జంగన్న గారికి కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నుంచి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కానివ్వండి, ఈటల రాజేంద్ర గారికి కానివ్వండి, అఖిలపక్షం అంటే మీరు ముగ్గురే కాదు, అఖిలపక్షం అంటే జవహర్ నగర్ ప్రజా హక్కుల పరిరక్షణ పోరాట కమిటీ అని గత 15-20 సంవత్సరాల నుంచి పోరాటం చేసి అలసిపోయినటువంటి నాయకులు, అదే విధంగా ప్రజా సంఘాలు, కుల సంఘాలు చాలా మంది ఉన్నారు. వీరందరినీ కూడా మమేకం చేసి మీరు ఇంకొక సమావేశాన్ని నిర్వహించి దాని తర్వాత నిర్ణయం తీసుకోవాలని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి తప్పకుండా మరి ఇంకొక 3 నెలలు కమిషనర్ గారికి ఒక 3 నెలలు టైం అడిగారు వాళ్ళు. కమిషనర్ గారు కూడా చెప్పింది ఏంటంటే, తప్పకుండా ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్దలందరికీ కూడా తెలుసు, ఇక్కడ నుంచి శాశ్వతంగా డంపింగ్ యార్డ్ని ఎత్తివేయాలి అనేది మన అందరికి కలగానే మిగులుతుంది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటికే 350 ఎకరాలలో అనేక రకమైనటువంటి చెత్త పేరుకొని పోయి, ఇందాక ఒక అన్న చెప్పాడు, 100 సంవత్సరాలకైనా కూడా మనకు సరిపడేటువంటి కాలుష్యం మన దగ్గర దాచిపెట్టుకున్నాం మనం. కాబట్టి ఏర్పడినటువంటి హైదరాబాద్ 300 డివిజన్లు ఏవైతే ఉన్నాయో ఆ 300 డివిజన్లు 3 కార్పొరేషన్లుగా విభజించారు. కాబట్టి ప్రభుత్వం దీనిని సమాలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఈ సమస్య ఉంది, ఈ సమస్య మీద ఆలోచన చేస్తున్నాడు. తప్పకుండా మీరందరూ కూడా, మనం అందరం కూడా పార్టీలను పక్కకు పెట్టి ప్రజా సంఘాలుగా, మనం ముఖ్యంగా జవహర్ నగర్ వాసులుగా మనమందరం ఒక డిమాండ్ చేసి మరి రేపు సాయంత్రం 5 గంటలకి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు మరి ఉప్పల్ రావడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఇప్పుడు ఒక ఆలోచన చేసుకొని మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ని ఒక లెటర్ రూపకంగా పెట్టి మన జవహర్ నగర్ ఏదైతే మీరు ఇప్పుడు కమిటీ నిర్ణయిస్తారో ఆ కమిటీ తరఫున మరి రేవంత్ రెడ్డి గారికి కూడా సమర్పిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. తప్పకుండా ఒక 3 నెలల్లో మరి ఆల్రెడీ అఖిలపక్ష సమావేశం పెట్టి నెలగా వస్తుంది దగ్గర. కాబట్టి ఇంకొక 2 నెలలు సమయాన్ని మనం అందరం కూడా వేచి ఉందామండి. ఎందుకు అంటే మనందరి తరపున కూడా ఇదే జవహర్ నగర్ లో వివిధ సంఘాలను అందరినీ కూడా పిలిచి మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీధర్ బాబు అధ్యక్షతన ఒక పెద్ద ఎత్తున మన డంపింగ్ యార్డ్ సమస్య మీద ఒక మీటింగ్ అనేది జరగబోతుంది అనేది మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, శాశ్వత పరిష్కారం కాదు కానివ్వండి, 0 మిథిన్ అనేది ఏదైతే విషవాయువులు ఉన్నాయో ఆ విషవాయువులు అనేది 0% ఏ విధంగా చేయాలి, ఇక్కడ నుంచి ఓన్లీ మన మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చెత్త వరకే ఇక్కడికి వచ్చి దాన్ని కూడా 0 పొల్యూషన్ ఏ విధంగా చేయాలి, దానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఏమున్నాయో వాటి మీద కమిషనర్ గారు కూడా మరి వర్క్ చేస్తున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం చేసే విధంగా ఆలోచిస్తారని మీ అందరికి కూడా తెలియజేస్తూ, అదే విధంగా డంపింగ్ యార్డ్ ప్రజా సంఘాల తరపున మరి తప్పకుండా ఏ అంశాన్ని తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ పక్షానే కాకుండా గతంలో నాకు రాజకీయ భిక్ష, నాకు రాజకీయ గురువు మేడ రవణ గారు చేసినటువంటి పోరాటాల్లో ఆయన స్ఫూర్తితో మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సామాజిక తెలంగాణ ఉద్యమ వందనాలు. జై భీమ్ మిత్రులారా.